తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని తిరుమల వెంకన్నకు పరదాలను అందించారు తిరుపతికి చెందిన మణి. దాదాపు 30 రోజుల పాటు కష్టపడి భక్తితో ఈ పరదాలను తయారు చేశారు. శ్రీవారి భక్తుడైన మణి ప్రతి ఏడాది ఆలయానికి పరదాలను అందిస్తున్నారు. దాదాపు 16 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఏడాదికి 4 పర్యాయాలు పరదాలు చేసి తిరుమంజనం రోజున స్వామివారి ముందు టీటీడీ అధికారులకు అందించేవారు. ఉగాది, ఆణివార ఆస్థానం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు ఆలయంలో నిర్వహించే కోయిల్ అల్వార్ తిరుమంజనం సమయంలో ఈ పరదాలను ఇస్తారు. వీటి కోసం మణితో పాటు వారి కుటుంబం కలిసి స్వామివారి దీక్షతో అత్యంత సుందరంగా ఈ పరదాలను తయారు చేస్తారు. ప్రతిరోజు ఆలయంలో జరిగే నిత్య సేవలు, ప్రత్యేక పూజల కారణంగా పరదాలు దుమ్ము ధూళితో నిండుతాయి. అందుకే కోయిల్ అల్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ సమయంలో పరదాలు కూడా మార్పు చేస్తారు. ఒకటి బంగారు వాకిల్లో వేసే పరదా, 2 రాముల వారి మేడ, 3 కులశేఖర పడి, 2 కురాలాలు, శయన మండపము కురాలము, గర్భగృహ కురాలము. ఈసారి స్వామికి ఉగాది ఆస్థానానికి పూర్ణకుంభము, పూర్ణకుంభంలో అమ్మ లక్ష్మీదేవి, పూర్ణకుంభము పైన స్వామి పాదాలు మూల విరాటు, పైన శంకు చక్రాలు, తిరునామము, చుట్టూ పచ్చలు, కెంపులు, ఆర్టిఫిషియల్ డైమండ్స్, ఆర్టిఫిషియల్ ముత్యాలు, రకరకాల కుందన్స్, లేసులు, ఒక 40 రకాలుగా స్వామి పరదాల మీద చూపిస్తూ ఈసారి వేయడం జరిగింది.